ఈరోజు నేను మా ఇంట్లో చేపల కూర చేస్తున్నాను. అది నేను నా స్టైల్లో నేను ఎలా చేస్తాననేసి ఒక చిన్న వీడియో తీసి మన ఫ్యామిలీకి, మన యూట్యూబ్ ఫ్యామిలీకి చూపించాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. ముందుగా ఇలాగా చేపల్ని ఉప్పు పసుపు వేసి నీట్గా కడుక్కున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా కారం, అలాగే కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు, ఈ మూడు వేసుకొని ఈ చేపలకి పట్టించి కాసేపు పక్కన పెట్టుకుందాం. ఈ విధంగా అన్నిటికీ ముందు కొంచెం ఉప్పు పసుపు కారం వేసి కలిపి పక్కన పెట్టుకున్నాను. ఇవి పిల్లలు ఫ్రై 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 అనేసి అడుగుతూ ఉంటారు, ఇష్టంగా తింటారనమాట మా ఇంట్లో పిల్లకాయలు చేపల వేపుడు. అందుకని వీటిని రేపటికి కానీ రాత్రికి కానీ ఫ్రైకి అనేసి సపరేట్ చేశాను. ఇప్పుడు దీన్ని ఎలా చేస్తానో చూద్దాం. ఇప్పుడు దీంట్లోకి పొడికి మనకి కావాల్సింది వేయించుకుందాం. ఇప్పుడు ఇందులో కొద్దిగా ధనియాలు వేసుకొని ఈ ధనియాలని ముందు కొంచెం దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా మెంతులు, కొద్దిగా జీలకర్ర, అలాగే కొంచెం ఆవాలు దోరగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇలాగా ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకుందాం. ఇప్పుడు అవి ఒక ప్లేట్లోకి తీసుకున్నాం కదా. ఇప్పుడు మన చేపల పులుసుకి తగినంత ఆయిల్ వేసుకుందాం. నూనె ఆయిల్ వేడెక్కింది కదా. ఇప్పుడు కొద్దిగా ఆవాలు కొంచెం చిటపటమన్నాయి కదా. ఇప్పుడు ఎర్రగడ్డ, అలాగే ముక్క దంచుకున్న తెల్లగడ్డ, ఈ తెల్లగడ్డను కూడా వేసుకుందాం. ఈ ఎర్రగడ్డ బాగా కొంచెం ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకుందాం. చూడండి, ఎర్రగడ్డ కొంచెం వేగుతుంది కదా. ఇప్పుడు ఇందులో కరివేపాకు వేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే కట్ కోసుకున్న టమాటాను కూడా వేసుకుందాం. టమాటాలు వేసుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లో కొద్దిగా కల్లుప్పు, కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకొని ఒక మూత పెట్టేస్తే మనకి టమాటా అనేది తొందరగా మగ్గిపోతుంది. ఇప్పుడు ఒక 5 నిమిషాల తర్వాత చూద్దాము. చూడండి మన టమాటా కూడా బాగా మెత్తగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు ఇందులో మన చేపల పులుసుకి తగినంత కారం కూడా వేసుకుందాం. ఈ చేపల పులుసు అంటేనే ఉప్పు కారం ఎక్కువ పడుతుంది, అలాగని దండిగా వేసేయకూడదు కదా. మన చేపల్లో కూడా కొంచెం ఉప్పు కారం వేసి కలుపుకున్నాం కాబట్టి చూసి వేసుకోవాలి. ఇది కూడా బాగా కలుపుకుందాం. ఇది కూడా బాగా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం పిసికి పక్కన పెట్టుకున్న చింతపండును కూడా పోసుకుందాం. ఇప్పుడు చింతపండు పులుసు పోసుకున్నాం కదా. ఇప్పుడు పులుసుని బాగా కలుపుకుందాం. ఇలాగ కలుపుకొనేసి మూత పెట్టేసి ఈ పులుసుని బాగా మరగనిద్దాం. చూడండి, ఇప్పుడు మనకి ఇక్కడ పులుసు కూడా బాగా తెలిపోయింది. ఇందులో ఏమన్నా కారం పులుపు ఏమన్నా తగ్గిందేమో అడ్జస్ట్మెంట్ చేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఉప్పు పసుపు వేసి కలిపి పెట్టుకున్న ఈ చేపల్ని ఈ పులుసులో వేసుకుందాము ఒక్కొక్కటిగా. చేపలన్నీ వేసుకున్నాం కదా. ఇప్పుడు జాగ్రత్తగా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇందులో పచ్చిమిరపకాయ ఉంది కదా. ఈ విధంగా ఘాట్లు పెట్టుకొని పచ్చిమిరపకాయలకి ఈ పచ్చిమిరపకాయలు కూడా ఇందులో వేసేసుకుందాం. ఇట్లాగా పచ్చిమిరపకాయలన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ప్లేట్ పెట్టేస్తే మనకి అలాగే ఉడుకుతుంది చేపల పులుసు. ఇప్పుడు ఈ చేపల పులుసు ఉడికేలోపు దీనిని మనం రోట్లో వేసి పొడి నూరుకొని వద్దాం. ఏమైనా ఏ కూరకైనా ఇలాగా రోట్లో నూరి వేసుకుంటేనే టేస్ట్. నేనైతే సామాన్యంగా మిక్సీ వాడనండి, ఎప్పుడో వాడతాను. వీలైనంత వరకు
వదిలే రీషో. మా బాబు దంచుతాడంట. నూరేసుకున్నాం కదా, తీసేసుకున్నాం. చూడండి, మనం పొడి నూరుకొచ్చేలోపు ఇక్కడ మనకి చేప కూడా సగం దాకా ఉడికిపోయి ఉంది. వీటిని కలబెట్టాలంటేనే కొంచెం భయంగా ఉందో. చూడండి, ఇప్పుడు ఇందులో మనం నూరుకున్న ఈ పొడిని వేసుకుందాం. ఈ పొడి ఇదంతా వేసుకున్నాం కదా, పొడిని ఇప్పుడు నెమ్మదిగా చిన్నగా కలుపుకుందాం. పొడి చల్లేసాం కదా, ఇప్పుడు ఇందులో మామిడికాయని కూడా వేసేసుకుందాం. మామిడికాయలు ఏంది, అసలు చేపల కూర ఉంటుందా? మామిడికాయ కూడా వేసుకున్నాం కదా, మంటని ఇప్పుడు లో ఫ్లేమ్లో ఉంచుకొని మామిడికాయ వేసిన తర్వాత మూత పెట్టేసి ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకుందాం. మామిడికాయ వేసిన తరువాత మనకి చేప కూడా బాగా ఉడికిపోయింది, మామిడికాయ కూడా ఉడికిపోయి ఉండాలి. ఇప్పుడు లాస్ట్గా ఇందులో కొత్తిమీర వేసేసుకొని ఇంకా పొయ్యి ఆపేస్తే అంతే. నేను మా ఇంట్లో చేసే చేపల కూర రెడీ. వేడిగా కంటే కూడా ఈ చేపల కూర కొంచెం చల్లారిన తర్వాత తింటే టేస్ట్ చాలా బాగుంటుంది.